అక్టోబర్ 24వ తేదీ 2025వ సంవత్సరం శుక్రవారం. ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని 15 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్. అలాగే నా సమాచారం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అనంతపురం టమోటా స్టాక్ చూసుకుంటే నిన్న 55,000 క్రేట్లు వస్తే ఈరోజు 1,32,000 క్రేట్లు అయితే రావడం జరిగింది. ఇక వాన అయితే కంటిన్యూగా అయితే పడుతున్నా కూడా స్టాక్ అయితే ఈరోజు అయితే భారీగా పెరిగింది. మామూలుగా ఈ వాన పడుతుంటే ఇంకా నిన్న 55,000 వచ్చాయి, ఈరోజు వస్తే ఏదో ఒక 20,000 15,000 వస్తాయి అనుకున్నారు. కానీ ఈరోజు అయితే అమాంతంగా అయితే దిగుమతి అయితే పెరిగింది. 1,32,000 క్రేట్లు అయితే రావడం జరిగింది. ఈ కాయలన్నీ ఇక్కడ ఇచ్చిన సమాచారం ఏమంటే, అన్న ముదిగుప్ప నుంచి కూడా కాయలు వచ్చాయి, ఈ ముదిగుప్ప కాయలన్నీ అనంతపురానికి వెళ్ళిపోయాయి అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇక్కడ అమ్మడానికి కూడా టైం లేదు, అంటే వాన పడుతుంది కాబట్టి కుదరలేదు కాబట్టి అక్కడ ఉన్న ముదిగుప్ప కాయలన్నీ అనంతపురం వెళ్ళాయని సమాచారము. ఇంకా ధరలు చూసుకుంటే ధర కూడా కొంచెం భారీగానే తగ్గింది. ఇంచుమించుగా ఒక 150 రూపాయల నుంచి 200 వరకు ధర తగ్గింది. ఇక ఈరోజు ముందుగా క్వాలిటీల పరంగా పక్కన పెట్టేస్తే ఈరోజు సూపర్ టాప్ చూసుకుంటే ఎప్పుడు జరిగిన వేలంపాటల ప్రకారం 350 రూపాయలు సూపర్ టాప్, 320 రూపాయలు, 300 ఇవన్నీ సూపర్ టాప్లు. ఇంకా జరుగుతుంది, వేలంపాట అయితే జరుగుతూ ఉంది. ఇంకా మంచి క్వాలిటీలు ఉంటాయి, అంటే ఇంకా అన్ని తేమకాయలే ఉన్న వాటిలో కొంచెం మంచి కాయలు 200 నుంచి 300 వరకు అయితే పలికాయి. ఇంకా మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ 100 రూపాయల నుంచి 200 వరకు. ఇంకా మిక్సింగ్ కాయలన్నీ 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు. ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఉండే కాయలన్నీ నో సేల్ పడుతున్నాయి, చాలా లాట్లు అయితే మిగిలిపోతాయి ఉన్నాయి అన్న. కొన్ని ఎక్కువ పోని కాయలు కూడా యాక్షన్ అయితే వేయలేదని అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. రైతులు అయితే గమనించాలి, మంచి కాయలు ఉంటే తీసుకురండి, ఎక్కువ డ్యామేజ్ ఉండే కాయ అయితే తీసుకురావడం అవసరం లేదు, ఎందుకంటే బాడీగా మన చేతులతోనే పడుతుంది. ఇవి రైతులు గమనించగలరు.